వేసవి కాలంలో చల్లగా సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మీడియం సైజు కప్పుతోటి సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి 3 అవర్స్ నానబెట్టండి. 3 అవర్స్ తర్వాత ఇలా నానిన వాటిని ఒక గిన్నెలోకి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇందులోకి సగ్గుబియ్యంని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీదనే అడుగు మాడకుండా ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకున్నాక మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోటి 4 కప్పుల పాలని యాడ్ చేసుకొని అందులోకి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆపేసి మనకి ఇక్కడ పాయసం అనేది కొద్దిగా చల్లబడాలండి. పొగలన్నీ తగ్గిపోయాక ఇందులోకి బెల్లంని యాడ్ చేసి అలాగే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కరిగించండి. మనము పాయసం వేడి మీద బెల్లం వేస్తే కనుక పాలు అనేది విరిగిపోతాయండి. పాయసం కొంచెం చల్లారాక బెల్లంని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.